హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక అమ్మాయి, ఒక సాధారణమైన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ పెట్టిన కష్టాలు, తర్వాత హస్బెండ్కి వచ్చిన జబ్బు, అంటే అతనికి క్యాన్సర్. క్యాన్సర్ తర్వాత అతనికి చేయించిన ట్రీట్మెంటు, తర్వాత అతను మరణించడం, తర్వాత తన యొక్క పిల్లల్ని, తర్వాత తన యొక్క కెరీర్ని ఎలా మలుచుకుంది, ఎంత స్ట్రాంగ్గా నిలబడింది అని తెలియజేయడానికి ఈ స్టోరీ చెప్తున్నానండి. ఇది రియల్ ఇన్సిడెంటే. అయితే ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచి సమ్ హెల్త్ రీజన్స్ ఉంటాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తనకి. అయితే వీళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి తనకి ట్రీట్మెంట్ చేయిస్తుంటారు మెడిసిన్కి. అయితే ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల తన పెళ్ళి అనేది కొంచెం లేట్ అవుతుంది. కొంచెం లేట్ అవడం వల్ల తనకి ఏ సంబంధాలు కూడా సెట్ అవ్వేవి కాదు. అలాగే సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా మ్యాట్రిమోనీ ఉంటుంది కదా, మ్యాట్రిమోనీ ద్వారా కూడా ఈ అమ్మాయికి డబ్బులు కట్టి సంబంధాలు అనకడం అవన్నీ చేశారు. అయితే ఒక సంబంధం రైట్ అవుతుందండి. వాళ్ళు ఏంటంటే వెంటనే తొందరగా పెళ్లి చేసేయాలి అన్నట్టు మాట్లాడతారు. పెళ్లి చూపులకి అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి చూడడానికి బాగుంటాడని యువతలు ఈ అమ్మాయి ఒప్పుకుంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పేసుకుంటారు. అయితే అక్కడికి ఎంగేజ్మెంట్ అవుతుందండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యాక్చువల్లీ అబ్బాయి నెంబర్లు అనేవి చేంజ్ చేసుకొని ఇద్దరు మాట్లాడుకోవడాలు అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఈ అమ్మాయితోటి పెళ్ళికి ఒక 1 month ఉంటుంది టైం అనగా, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం అవేవి ఉండవు. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ అన్నయ్యతో చెప్పి, అన్నయ్య ఏంటి ఒకసారి కూడా తను నాకు ఫోన్ చేయట్లేదు, మనం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అన్నయ్య, ఒకసారి ఫోన్ చేయండి అంటే ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసి, ఆ బాబు లేడమ్మా, బాబు బిజీగా ఉన్నాడు, వర్క్కి వెళ్ళిపోయాడు, ఏదో చెప్తే ఓకే అంటే కొంచెం సిగ్గుపడుతున్నాడేమో అబ్బాయి అమ్మాయితో మాట్లాడడానికి అనుకొని వీళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏమీ తెలుసుకోలేదు. అయితే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చేసుకున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయి ఒక 5 days అవుతుందండి. అబ్బాయి సినిమాకి తీసుకెళ్తాడు. సినిమాకి తీసుకెళ్ళి సినిమాకి ఇలా దారిలోంచి వచ్చే టైంకి ఏమొచ్చి అబ్బాయికి ఒక బ్రాందీ షాప్ కనిపిస్తుంది. అయితే ఈ అమ్మాయితో చెప్తాడు, నువ్వు ఇక్కడ ఒక 5 minutes నిలుసో, నేను వస్తాను అని చెప్తాడు. వెళ్ళిపోతాడు. గంట అవుతుంది రాలేదు, 2 గంటలు అవుతుంది రాలేదు. ఇంకా 2 గంటలు 2.5 hours అయిన తర్వాత వస్తాడు. వచ్చి సినిమాకి వెళ్దామంటే వద్దు ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు పడిపోయేవు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం అవ్వదు ఏమైంది అని. అయితే అక్కడికి కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వస్తుందండి. ఫస్ట్ ప్రెగ్నెంట్ వచ్చి ఒక 3 monthsకో ఏదో చెకప్ చేయిస్తే అందులో బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది, తీయించాలని చెప్తారు డాక్టర్లు. తినేమొచ్చి ఈ అమ్మాయి ఏమో ఆ బేబీని తీయించడానికి ఇంకా తీయించమన్నారు కదా అనుకొని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఆ బేబీని క్లీన్ చేయించేస్తారు. తీయించేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉంచుతారు హెల్త్ కోసం అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. అప్పటికి ఈ అబ్బాయి ఫుల్ డ్రింకింగ్ అండి. ఈ అబ్బాయికి ఫస్ట్ నుంచి డ్రింకింగ్ అలవాటు విపరీతంగా ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పకన్నా పెళ్లి చేస్తారనమాట. అయితే ఈ అబ్బాయికి డ్రింకింగ్తో పాటు అనుమానం కూడా, విపరీతమైన అనుమానం. ఎలాంటి అనుమానం అంటే ఈ అమ్మాయి కొంచెం భక్తి ఎక్కువ. గుడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి, మనం చెప్తాం కదా గోత్రనామాలు అవి మాట్లాడుతున్నప్పుడు రోడ్డు మీద నుంచి చూసినా నీకు నువ్వు ఆడితో మాట్లాడుతున్నావేంటి, నీకు ఏంటి అవసరం, నువ్వు ఏంటి మాట్లాడవు, నీకు ఆడికి ఏంటి లింకు అని అదొక రకంగా మాట్లాడి విపరీతంగా కొట్టేసేవాడంట. అంత అనుమానం. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో చూడకూడదు, సొంత మరిదితో కూడా అక్రమ సంబంధం అవి కట్టడాలు చేసేవాడు. అయితే ఇలాగా చూసి ఆడు కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వస్తుంది. ఈ అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళ అత్త టార్చర్ మొదలవుతుంది. వీళ్ళ అత్త ఎలాంటిది అంటే వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఒకలా నటిస్తుంది, ఎవరు లేనప్పుడు ఒకలా ఉంటుంది అనమాట. అయితే ఈ అమ్మాయికి ఏం చేస్తుంది, ప్రెగ్నెంట్ వచ్చిందని తెలిసిన తర్వాత రోజు అమ్మాయి గింజన్నమే పెడుతుంది. రోజు గింజన్నం పెడుతుంటే ఎవరైనా ఎన్ని రోజులు గింజన్నం తింటారు? ప్రెగ్నెంట్ అమ్మాయికి రకరకాలు తినాలని ఉంటుంది, అవి తినాలి ఇవి తినాలి అనే కోరుకుంటుంది. అయితే ఏం పెట్టేవారు కాదంట.
అయితే ఇంకా ఈ అమ్మాయి గింజనాలు అవి తిని తిని విసుగెత్తిపోయి ఇంకా వీళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇలా ఉంది అని అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళేమో వచ్చి అంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పదు, నార్మల్గా చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం సామాన్లు పంపించడం అవి చేస్తారు. ఈ అమ్మాయికి మటుకు రోజు ఏం ఉంచేవారు కాదు. అమ్మాయి నైట్ పని చేసి ఇంటికి వచ్చి తినేటప్పటికి ఏం ఉంచేవారు కాదు. ఆ అమ్మాయికి ఇంటి పనులకు కూడా పంపించేవారు. పాపం అలాగే కష్టపడి ఏదో అమ్మాయి చాలా మంచిది. అలా అంత కష్టపడి అమ్మాయి వర్క్ చేసుకొని కూడా ఇంటి పని చేసుకొని కూడా వచ్చి అన్నీ చేసుకొని మళ్ళీ ఇంట్లో పని కూడా ఈ అమ్మాయే చేయాలి. ఇంత చేసినా కూడా ఒక పక్క నుంచి హస్బెండ్ టార్చరు, ఇంకొక పక్క నుంచి అత్త టార్చరు. ఈలోపు అమ్మాయి డెలివరీకని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా చూసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు డెలివరీ అది చేసి ఆ అమ్మాయికి ఫస్ట్ పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి బారసాల అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళ అత్తవారింటికి పంపించేస్తారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ అత్తవారింట్లోనే ఉండి పాపను చూసుకొని అన్నీ చేసుకుంటున్న టైంలో వాళ్ళ హస్బెండ్కి ఏమొచ్చి సొంత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడితోటి అమ్మాయికి రిలేషన్ అంటగడతాడు. అయితే ఆ అమ్మాయి అలాంటిది కాదు. అమ్మాయి చాలా మంచిది. అమ్మాయి అలాగా చేసేది కాదు. కాకపోతే ఎవరితో మాట్లాడినా ఇతనికి అనుమానం కదా! దానివల్ల విపరీతంగా అనుమానించి తిన్ని చాలా దారుణంగా కొట్టేసేవాడు. ఎలాంటి కొట్టడం అంటే ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది అంటారు కదా! అలా కూడా కొట్టేసేవాడు. తర్వాత ఏమొచ్చి ఇంత టార్చర్ భరించి తనతో మంచిగా ఉన్నా బాధేనంట. అంటే నీకు మంచి ఇది ఉంది అందుకే నువ్వు వెలుగున్న, అలాగని మంచిగా లేకపోతే నీకు వేరే వాళ్ళు ఎవరో ఇదయ్యారు అందుకే నువ్వు అది ఇది అని వేధించడాలు అవి మొదలెట్టాడు. ఇంకా దీంట్లోనే అమ్మాయి రెండోసారి కూడా పాపే పుడుతుంది. రెండోసారి పాప పుట్టేటప్పుడు కనీసం చూడడానికి వాళ్ళ అత్త వాళ్ళు కూడా రారండి. ఎందుకంటే వాళ్ళ అత్త వాళ్ళకి పాప పుట్టింది, మళ్ళీ కూడా పాపే పుట్టిందని దీన్ని అస్సలు పట్టించుకోకపోతే ఈలోపు ఏంటంటే వీడు విపరీతంగా తాగడం వల్ల ఇతనికి క్యాన్సర్ అనేది వచ్చేస్తుంది. క్యాన్సర్ అనేది వచ్చేయడం వల్ల ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ అనేది చేస్తుంది. లాస్ట్కి చాలా వీక్ ఇలా సన్నంగా అయిపోయి ఎండిపోయేలాగా అయిపోతాడు. అయిపోయిన అంత క్యాన్సర్లో కూడా తనని వేధించడం అతను మానడు. ఎప్పుడు ఏదో ఒక విధంగా తన్ని మానసికంగా కృంగదీయాలనే చూసే టైపే. ఏదో ఒక విధంగా ఎవరొక్కరితో అంటగట్టడం, ఆమె కొంచెం నవ్వుతూ ఉన్నా చూడలేకపోయే తత్వం గట్టా ఉండేది ఇతనికి. లాస్ట్కి ఇంకా అతనిది ఫైనల్ స్టేజ్కి వచ్చింది క్యాన్సర్. తను చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఈమె కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళంటే బాగా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి ఏముండదు. కనీసం అన్నయ్య వదిన ఉన్నారంటే అసలు ఆ వదిన అంత మంచిది కాదు. వదిన అనే అమ్మాయి అంతగా కనీసం వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు ఒకలా యాక్టింగ్ చేసేది, వాళ్ళ అన్నయ్య లేనప్పుడు ఒకలా మాట్లాడేది. ఇంకా ఇవన్నీ తట్టుకోలేక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే సపరేట్గా చిన్న పిల్లల్ని తీసుకొని వేరే ఇల్లు తీసుకుంటుంది. వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. వేరేగా ఇల్లు తీసుకొని ఉంటుంది. వేరేగా ఇల్లు తీసుకొని ఉండి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకా పనికి వెళ్తుంటుంది. ఏదో ఒక పని చేసుకుంటుంటుంది, కష్టపడుతుంది. అమ్మాయి అయితే చాలా బాగా కష్టపడి అలాగే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటుంది. పిల్లలు చదువుకొని కొంచెం ఇదవుతుంటారు. ఈలోపు ఈ అమ్మాయి అన్ని విధాలుగా అంటే ఏమీ లేదు, వాళ్ళకి ఉండడానికి కూడా ఏమీ లేని దాంట్లో కొన్ని రోజులు హస్బెండ్ చనిపోయారు, మాకెవరు చూసిన వాళ్ళు లేరనే బాధలో కూడా డిప్రెషన్లో ఉంటే మళ్ళీ తనకి తానే ధైర్యం తెచ్చుకొని నేను ఇలా అయిపోతే నా పిల్లల్ని ఎవరు చూడడానికి ఉండరు కదా అనుకొని ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందడుగేసి తనకి ఫస్ట్ కొంచెం కిరాణా షాప్లో పెడుతుంది. అక్కడ అందరూ అరుగులు తీసుకొని డబ్బులు ఇచ్చేటప్పటికి రకరకాలుగా మాట్లాడేవారు. అది మానేసి ఏదో చిన్న పనిలోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవడం, తర్వాత ఏమో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం చేసింది. అలా పని చేసుకుంటూ అటు అతను చనిపోయాడు కదా, ఆ బాధలోంచి బయటపడి హస్బెండ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉండేదంటే చాలా వీక్గా, మొహం అది చూస్తే చాలా బాధగా కనిపించేది. అతను చనిపోయిన తర్వాత కొన్ని రోజులు బాధపడింది. ఎప్పుడైతే తిని కాలు మీద సంపాదించుకొని నిలబడడం నేర్చుకుందో ఇంకా తనకి ధైర్యం అనేది వచ్చింది. నా పిల్లల్ని నేను ఎలాగైనా పెంచుకోగలను, నేను ఎలాగైనా ఇంకా నా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురాగలనని ధైర్యంగా అమ్మాయి ముందడుగేసి ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మాయి చాలా హ్యాపీగా ఉందండి. హస్బెండ్ లేరని బాధే లేదు. నేను మొన్న చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే
ఆ అమ్మాయి నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం వేసేసేది అనమాట. ఇదేంటి ఎంత ఘోరంగా ఉంది అంటే నేను అనేదాన్ని, బాబోయ్ నువ్వు అలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలని అంటే అప్పుడు తను నాకు చెప్పేది, అందరిది అలా ఉండదు, అందరిది అలా ఉండదు, నువ్వు అలా అనుకోకు, నా అదృష్టం అలా ఉంది, అందుకే నాకు ఇలాంటి వాడు వచ్చాడు, నువ్వు అలాగానే మట్టుగా అనుకోకు అని నాకు తన ధైర్యం చెప్పేది. ఇప్పుడు తన లైఫ్ అయితే భర్త లేడని తప్ప తను చాలా హ్యాపీగా ఉంది. అప్పుడైతే తనకి తినాలన్నా భయం, తను తిండి తినాలన్నా భయం, అంత దారుణంగా ట్రీట్ చేసేవారు. అటువైపు అత్తకు తిననిచ్చేది కాదు. ఈ హస్బెండ్ వేధింపులు తట్టుకోలేక తనకైతే చచ్చిపోతే బాగుండు అని చాలాసార్లు కూడా అన్నది నా దగ్గర. ఇప్పుడైతే చాలా బాగుందండి. దేవుడు దానికి మంచి లైఫ్ ఇంకా ఇంకా ముందుకెళ్ళి తన లైఫ్లోకి ఎవరికి మంచి వ్యక్తి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన లైఫ్ బాగుండాలి. తనైతే చాలా మంచి అమ్మాయిది. చిన్నప్పటి నుంచి తన కష్టాలే చూసింది. ఇంతవరకు చూశారు కదండి ఈ స్టోరీని. ఈ స్టోరీ మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్.